గ్రామానికి ఆయా ప్రాంతాల్లో నుంచి సకాలంలో దేవుని మందిరానికి చేరువచ్చిన పరిశుద్ధులకి, ప్రియమైన సోదరులందరికీ కూడా ప్రభు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాం. మరి ఈరోజు దేవుడు మన కోసం ఏర్పాటు చేసిన వాక్య భాగాల్ని మనం భయభక్తితో చదువుతున్నాం. అది మత్తయి రాసిన సువార్త 7వ అధ్యాయము 7వ వచనం నుంచి కొన్ని వచనాలు నేను చదువుతాను. పేజీ నంబరు 8 కొత్త నిబంధనలో మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వాడును పొందును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులనియ నెరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. కావున మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదరో అలాగనే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశమునై ఉన్నది. ఆమేన్. దేవుడి వాక్యాలు మనందరి కొరకు ఆశీర్వదించి దీవించినట్లుగా కళ్ళు మూసుకొని తల్లంచుకుంటే ప్రార్థన చేసుకున్నాం. స్తుతుల మధ్య ఆసీనుడు అయిన పరలోకమందున్న మన ఆయన, ప్రేమ కలిగిన మా దేవ, గడిచిన ప్రభుదినం నుంచి నేటి వరకు మీ అపారమైన కృపా కనికరాల చేత మమ్మల్ని కాచి కాపాడారు నాయన. మరొక అద్భుతమైనటువంటి ఈ సన్నిధానంలో నాయన మేము సమాజంగా కూడి మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించుకునే భాగ్యాన్ని ఇచ్చారు. నీకే స్తోత్రాలు నాయన. ఇంతవరకు మా ప్రియులు, మా సోదరులు మీరు ఇచ్చిన తలాంతులు మీ సన్నిధానంలో ఉపయోగించుకోవడానికి, పరిచర్య ధర్మాన్ని జరిగించడానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో వాక్య పరిచర్యలో మేమందరం కూడా పాల్గొంటుండగా మా కొరకు మీరు ఏర్పాటు చేసినటువంటి, అనాదిగా మీరు సిద్ధపరిచినటువంటి మీ వాక్యాలు మేమందరం కలిసి ధ్యానించడానికి కృప చూపించండి నాయన. ఆ మర్మాలని మీరు బయలుపరచండి. వాటిలో ఉన్నటువంటి నాయన సత్యాలని, జీవాన్ని మేము గ్రహించడానికి కృప చూపించండి నాయన. మీ వాక్యపు వెలుగులో, మీ వాక్యపు త్రోవలో మమ్మల్ని అందరినీ కూడా నడిపించగలరని ప్రార్థిస్తూ ఉన్నాం. బోధిస్తున్న నాకు, వినుచున్న బిడ్డలందరి మీదకి మీ ఆత్మని కుమ్మరించండి నాయన. ఆ వాక్యాలు మా హృదయంలో లిఖించుకొని ఆ వాక్యానుసారంగా మేము జీవించడానికి కృప చూపించండి. మమ్మల్ని మేము సరిదిద్దుకోవడానికి కృప చూపించగలరని మరొకసారి ఈ వాక్య పరిచర్య కార్యక్రమాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. యేసు ప్రభు వారు ఈ లోకంలో జీవించినటువంటి కాలంలో ఆయన కొన్ని వాగ్దానాలు దేవుని బిడ్డలకి అనుగ్రహించున్నాడు. మరి ఆ వాగ్దానం చేసినటువంటి వారు నమ్మదగినవాడు. ఆయన మాట తప్పనటువంటి వాడు. ఎవరికైనా ఏదైనా ఇస్తానని చెప్తే అవి తప్పక అనుగ్రహించేటువంటి దేవుడు మన ప్రభువారు. ఇక్కడ కొన్ని వాగ్దానాలు ఇచ్చినాడు. చూడండి 7వ వచనంలో, అడుగుడి మీకు ఇవ్వబడును, మీరు గాన అడిగితే మీకు ఇస్తాను అని చెప్తున్నాడు. అదొక వాగ్దానం, అది ప్రామిస్ చేస్తున్నాడు. రెండోది, వెదకుడి మీకు దొరుకును.
తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. మరలా చెప్తున్నాడు, మీరు అడిగితే మీకు ఇస్తాను, మీరు కానీ వెతికితే మీకు వెదుకువానికి దొరుకుతుంది. అది ఎవరైనా కానీ తడితే వాళ్ళకి తీయబడుతుంది. ఈరోజు మన వాక్యం ఏంటంటే ఈ అనేక అంశాలు ఇక్కడ రాయబడి ఉంది. అయితే వాటన్నిటినీ మనము ధ్యానించుకోవట్లేదు, కానీ వెదుకుట అనేటువంటి అంశాన్ని మరి వెతకాలి. వెతకాలి, ఎలా వెతకాలి అనేది వెతుకుట, ఇంగ్లీష్లో సర్చింగ్ అన్న. మరి ఆ యొక్క అంశంలో మనం అర్థం చేసుకోవడానికి మనము మన జేబులో నుంచి ₹1 నాణ్యం పోయింది అనుకోండి, దాన్ని ఎంతసేపు వెతుకుతాం? ఎంత కంగారుగా వెతుకుతాం? ₹1 పోతే ఎంత టైం వెతుకుతామని. కొద్దిసేపు వెతికి అది కనబడకపోతే ఏం చేస్తాం? ₹1 కదా, పోతే పని. దానికోసం ఎంత కంగారు పడబడలేదు, ఎంత సమయాన్ని మనం వృధా చేయబడలేదా? అయితే మనకి ఏలుకుండేటువంటి డైమండ్ రింగ్ పోయిందనుకోండి, వజ్రాల ఉంగరం పోయిందనుకోండి, అప్పుడు దాన్ని ఎలా ఎతకతాము? చాలా తీవ్రంగా ఎతకతాం. అంటే ₹1,00,000 విలువ చేసేటువంటి ఉంగరాన్ని మనం పోగొట్టుకుంటే. కాబట్టి ఎతికేటువంటి ఆ యొక్క స్థితి దేన్ని బట్టి ఆధారపడి ఉంటుంది? ఏమైతే పోగొట్టుకున్నావో ఆ పోగొట్టుకున్నది ఎంత విలువైందో ఆ విలువను బట్టే, అంతే కదండి. అది విలువ లేని ₹10 కాగితం అనుకోండి, అది దొరికితే ఎంత, దొరకపోతే ఎంత అనుకోండి. అయితే ఒక బంగారు ఉంగరము లేకపోతే వజ్రాల హారము పోతే ఎంతో బాధపడిపోతాం, ఎంతో కష్టపడతాం, దాన్ని ఆతృతగా వెతుకుతాము. కాబట్టి ఈరోజు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, మీరు వెతకండి, వెతికితే అప్పుడు ఏం జరుగుతుంది? మీకు ఒక ఆమెకి 100 బంగారు నాణ్యాలు ఉన్నాయి కదండి, ఒక నాణ్యం పోగొట్టుకున్నది. అప్పుడు ఏం చేసింది? ఆమె దీపం వెలిగించి ఇల్లంతా చిమ్మి అది దొరికేదాకా ఎతికింది అని రాస్తున్నారు. అప్పుడు అది దొరికిన తర్వాత ఏం చేసింది? వాళ్ళ చుట్టుపక్కల ఫ్రెండ్స్ని, బంధువుల్ని పిలిచి అప్పుడు వాళ్ళకి ఒక పార్టీ ఇచ్చింది. నేను పోగొట్టుకున్న బంగారు నాణ్యము నాకు దొరికింది. ప్రభు అదే చెప్తున్నాడు, మీరు కానీ ఎతికితే ఖచ్చితంగా దొరుకుతుంది. అయితే ప్రశ్న ఏంటంటే, మనం ఏం వెతకాలి? ఏం పోగొట్టుకున్నాం? మనం పోగొట్టుకున్నది ఏదో తెలియాలి, ఆ పోగొట్టుకున్న దాని యొక్క విలువ తెలియాలి, అప్పుడు మనం వెతకాలి. దాన్ని ఎలా వెతకాలో దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 14వ అధ్యాయము 2వ వచనములో ఒక శ్రేష్టమైన మాట రాయబడి ఉంది. ఎవరైనా సహోదరులు తీసిన వాళ్ళు చదివి సహాయపడాల్సిందిగా కోరుకుంటున్నాం. వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాడు. చాలు, దేవుడు చెప్తున్నాడు, వివేకం కలిగి దేవుని వెతకువారు కలరేమోనని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించను. ఆకాశం నుంచి చూస్తున్నాడు. దేవుడు ఎవరిని వెతకాలని? మనుషులు దేవుడిని వెతకాలి అంటే ఆ దేవుడి ఎంత విలువ నీకు తెలియాలి కదా. ఎంత విలువ దేవుడు? వజ్రాల హారం కంటే తక్కువ ఎక్కువ దేవుడు. మరి నేను అంటాను, ఒకవేళ ఆదివారమే పోయిందనుకోండి,
ఆ యొక్క డైమండ్ రింగు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఆదివారం ఆరాధనకు రావాలా, అయితే డైమండ్ రింగ్ పోయింది. అప్పుడు ఆరాధనకు వస్తే అప్పుడు అది ఎవరు ఎతకతారు? అందుకని మనం ఏం చేస్తాము, ఆరాధన కావాల్సి ఉంటే మనం చూసుకుంటాము. అంటే మన దృష్టిలో ఏది విలువ ఇచ్చాం మనం? డైమండ్ రింగు విలువైందా, దేవుడు విలువైనాడా? దేవునికి నువ్వు విలువిస్తే అప్పుడు దేవుడిని ఏం చేయాలి, మనం వెతకాలి. ఎలా వెతకాలో ఇంకొక వాక్యం రాయబడి చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. అవునా? చాలా విశ్వాసం లేకుండా దేవుణ్ణి వెతకడం అనేది అది అసాధ్యమైన పని. దాంట్లో రుజువు లేనటువంటి పని. నువ్వు దేవుణ్ణి వెతకాలంటే ఆ దేవుడు ఉన్నాడు, ఆయన్ని వెతికే వారికి ఫలం దయచేస్తాడు అనేటువంటి నమ్మకాన్ని పెట్టుకోండి. విశ్వాసంతో మనం వెతికేటువంటి పాఠంలో ఉన్నాం మనం, అదే కదండి. ఆ వెతికే పాఠంలో మొదటి పాయింట్ ఏంటంటే దేవుణ్ణి వెతకాలి. దేవుని ఎలా వెతకాలంటే విశ్వాసంతో వెతకాలి, నమ్మకంతో వెతకాలి. ఏం నమ్మాలి మనం? ఆయన వెతికితే ఆయన కనబడతాడు. రెండో మాట ఏంటంటే ఆయన మనకు ఫలాన్ని దయచేస్తాడు. మరి ఆయనతో మనకు సహవాసం లభిస్తుంది, ఆయనతో మనము నిబంధన చేసుకుంటాము. దేవునితో నిబంధన అనేది ఎంత ప్రాముఖ్యమైంది. నిబంధన అనేటువంటి మాటని మనం ఇరువుగా ఎక్కడ ఉపయోగిస్తాం? మనం వివాహ కార్యక్రమాల్లో నిబంధన చేసుకుంటాం. పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెతో నిబంధన చేస్తాడు. ఏమని చేస్తాడు ప్రభు? ప్రమాణం ఏమని చేస్తాడు? నేను మన బ్రదర్ సంతోష్ కుమార్ చాలా వివాహాలకు హాజరాడు. మేమిద్దరం పక్కనే కూర్చుంటాం. వాళ్ళు పాస్టర్ చెప్తాడు, నువ్వు చెప్పాయి అంటే ఆయన పెళ్ళికొడుకు ముందు మా బ్రదర్ చెప్తాడు. ఆ వాక్యాలు బాగా కట్టదు. వ్యాధి ఎందులో ఎప్పుడు దాకా వదలడాన్ని, మరణం నిన్ను నన్ను ఎడబాస్తే వరకు అంటే చనిపోవాల, ఈ లోపల నేను నిన్ను విడిచిపెట్టాను. ఏం జరిగినా, చావైనా రేవైనా నీతోనే. ఇలాంటి నిబంధనే మనం ఎవరితో చేసుకోవాలి? దేవునితో చేసుకోవాలి. అది దేవుణ్ణి వెతికే వారికి ఇలాంటి నిబంధన చేసుకుని వెతకాలి. మనం విశ్వాసంతో వెతకాల, ఆయన ఫలం దయచేస్తాడని వెతకాల, నిబంధనానుసారంగా మనం వెతకాలి. మరి ఆ నిబంధనలో రెండు ఇముడు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, హక్కులు కూడా ఉన్నాయి. అంతే కదండి. వివాహంలో ఏమున్నాయి? బాధ్యతలు ఉంటాయి, హక్కులు కూడా ఉంటాయి. బాధ్యత ఏంది? భార్యని నువ్వేం చేయాలా? చెప్పండి బదులు. పోషించాలి, ప్రేమించాలి. హక్కు ఏంది? ఆమె నీకు లోబడాలి. నాకు నువ్వు లోబడలేదు అని అంటే అప్పుడు ఆమె ఏం అడుగుతుంది? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను ఎందుకు లోబడను? నువ్వు నన్ను ప్రేమించడం లేదు కాబట్టి నేను నీవు చెప్పినట్టు నీకు మంచి కూర నేను వండి పెట్టను, ఎవరికైనా చెప్పుకోవాలి. నిబంధనలు ఏమున్నాయి? హక్కులు ఉన్నాయి, బాధ్యతలు కూడా ఉన్నాయి. అట్లే దేవుడితో నిబంధన చేసుకునేటప్పుడు కొన్ని దేవుడు నీకు హక్కులు ఇచ్చాడు, అదే సమయంలో బాధ్యతలు కూడా నీకు తెలియజేస్తున్నాడు. ఇంకొక మాట చదువుదాం మనం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 6వ వచనం చూడండి. చాలు.
ఎప్పుడు వెతకమన్నాడు దేవుడు? యెహోవా మీకు దొరికే కాలంలో ఎతకండి. ఆయన దొరకని కాలం ఉంది కొన్ని, అప్పుడు వెతికితే కూడా ఫలము లేదు. ఇశ్రాయేలీలకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. వాళ్ళకి అడవిలో ఆహారం కావాలన్నారు. ఎంతమందికి ఆహారం? 6 లక్షల కాలుబలానికి. మరి స్త్రీ పురుషులు చిన్నపిల్లలు వృద్ధులందరూ కలిపితే ఇంచుమించు 10 లక్షల మందికి అరణ్యంలో ఆహారం కావాలని మోషేని అడుగుతున్నారు. నువ్వు ఆహారం పెట్టకపోతే నేను రాళ్ళతో కొట్టి చంపేస్తాను. ఆయన ఎక్కడ తెచ్చి పెడతాడు? అప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చెప్పాడు? మీకు మన్నాను నేను కురిపిస్తాను. అయితే ఎన్ని రోజులు కురిపిస్తాను నేను? ఎన్ని రోజులకు వస్తుంది? 6 రోజులు. ఆదివారం నుంచి సోమవారం నుంచి శనివారం దాకా, శుక్రవారం దాకా. అది నేను చెప్తాను. ఆదివారం నుంచి శుక్రవారం దాకా, శనివారం విశ్రాంతి దినం పాత నిబంధన. కాబట్టి 6 రోజులు మీరు ఏం చేస్తారంటే ఆ మన్నాన్ని మీరు సేకరించుకోండి. అయితే 7వ రోజు శనివారం మీకు దొరకదు అంటే అప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే 6 రోజులు తెచ్చుకున్నారు, 7వ రోజు కూడా పోయినారు గంపలు ఎత్తుకొని. అదో అవుతుందా నేనే చెప్పాను. 6 రోజులు సంపాదించుకున్నారు, 7వ రోజు కూడా మళ్ళా గంపలు ఎత్తుకొని పోతే అక్కడ ఆహారము లేదు. కాబట్టి దొరకనటువంటి రోజు, దేవుడు సెలవినటువంటి రోజు వెతకూడదు. ఆయన సమీపంగా ఉండే రోజు, దేవుడు మీకు దొరికే కాలంలోనే మీరు ఏం చేయాలంటే దేవుడిని వెతకాలి. మరొక మాట రాసింది చూడండి, యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచనంలో అవునండి, అవునండి. చాలండి. మరి దేవుణ్ణి ఒక వ్యక్తి వెతకాలి, వెతికితే ఆయన ఫలం దయచేస్తాడు. ఆయనతో నిబంధన చేసుకుంటే మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావం నీలో ఉండి వెతకాలంటే ఆ వ్యక్తి చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదటిగా భక్తిహీనులు తమ మార్గమును విడవాలి. మన సొంత మార్గాన్ని విడిచిపెట్టి మనం ఏం చేయాలంటే దేవుని మార్గాన్ని అనుసరించాలి. రెండోది దుష్టులు ఏం చేయాలా? దుష్టులు ఏం చేయాలి రాసిందండి? తమ తలంపులు మానాలి. వాళ్ళకు వచ్చేటువంటి చెడ్డ తలంపుల్ని అవి మానేసి దేవుణ్ణి వెతకాలి. ఈ విధంగా జరిగితే మూడోదిగా మారు మనసు పొంది దేవుణ్ణి వెతకాలి. ఎలాగాన దేవుణ్ణి వెతికితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మన పక్షాన ఉంటాడు. అప్పుడు దేవుడు మన పక్షాన ఉంటే మనకు ఏం మేలు జరుగుతుంది? వాక్యంలో ఏం రాయబడిందంటే దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు? ప్రశ్న రాయబడిందండి రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయము 31లో రాయబడం. రాసుకునేవాళ్ళు రాసు. దేవుడు మన పక్షాన ఉంటే మనకు విరోధి ఎవరు అంటే దాని ప్రశ్నకి జవాబు విరోధి ఉన్నాడనే లేడనే? ఎవరు లేరని. ఒకవేళ విరోధి ఎవరు లేరు, ఆ విరోధులు ఒక మార్గాన నీ పైకి వస్తే వాళ్ళు 10 మార్గాల్లో వెళ్ళిపోతారు అని రాయబడింది అని కదండి. నీ మీద శత్రువులు నీ మీద దండెత్తితే వాళ్ళు ఒక మార్గాన్ని వస్తే ఎన్ని మార్గాలు వెళ్ళిపోతారట? 10 మార్గాలని దేవుడు వాళ్ళని తరివేస్తాడు. కరువైనా, వస్త్రహీనత అయినా, వ్యాధి అయినా ఏమీ నిన్ను ఏం చేయలేదు. కాబట్టి ప్రియమైన వారలారా, మరి వెతకు వారికి దొరుకుతుంది అన్నాడు ప్రభు. ఏం వెతకాలంటే దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలంటే శ్రద్ధగా వెతకాలి, విశ్వాసంతో వెతకాలి. మరి ఆయన నమ్ముకుంటే ఫలము దయచేస్తాడు అని నమ్మి వెతకాలి.
రెండవదిగా ఆయన దొరికే కాలంలోనే వెతకాలి. దొరకనటువంటి సమయాల్లో నువ్వు వెతికినా కూడా ప్రయోజనం లేదు. ఆదివారం ఆరాధన అయిపోయి 12 గంటలకి ఎదురన్న తలుపులు వేసేసి తాళాలు వేసేసిన తర్వాత అప్పుడు ఆరాధనకు వస్తే అప్పుడేముంటుంది? ఏముండదు. నీకు సహవాసం కావాలంటే నువ్వేం చేయాలా? సమయానికి రావాలి. నువ్వు కీర్తనలు పాడాలంటే, వాక్యం వినాలంటే, ప్రభు భోజనంలో పాల్గొనాలంటే, ఇక్కడ ఆత్మీయమైనటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించాలంటే ఈ సమయానికి నువ్వు రావాలి. నాకు ఆదివారం పని ఉంది, నేను సోమవారం వస్తానంటే నువ్వు కావాలంటే వచ్చిపో. ఇక్కడ ఎవరు ఆహ్వానించేవాళ్ళు లేరు. కాబట్టి ప్రియమైన సహోదరి సోదరులారా, దేవుడు మనకు పక్షాన ఉంటే, మనకు తోడుగా ఉంటే నీకు విరోధి ఎవరు లేరు. ఏ విరోధి కూడా నిన్ను ఏం చేయలేడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గ్రహించాలి. మరి రెండో విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. పేజ్ నంబరు 216 కొత్త నిబంధనలో. చదవండి. యెహోవాను ప్రేమించి మంచి జనం తిరుగువాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను పక్కమాట పెట్టకుండా తన ప్రభువును కాచుకొనును. అవునండి. అప్పుడు వీడి నుండి తెలివి వేరు చేయవలెను. అవునండి. సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. చాలు. ఏం వెతకమంటున్నాడు? సమాధానాన్ని వెతకాలి. వెతికితే అప్పుడు ఏం జరుగుతుంది? సమాధానం మనకు దొరుకుతుంది. దేవుని వాగ్దానం అది. నువ్వు ఏదైతే వెతుకుతావో అది నీకు దొరుకుతుంది. నువ్వు సమాధానం లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో. నేను అంటాను, సమాధానం అనేది మొదట మనతో మనకు ఉండాలి. సమాధానం అంతే కదండి. నీలో నీకు సమాధానం ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా ఇతరులతో కూడా నీకు సమాధానం వస్తుంది. మరి ఆ సమాధానం అనేది ఊరికే రాదు. దాన్ని వెంటాడి వెతికి పట్టుకోవాలి. యోహాను రాసిన సువార్తలో ఒక మాట రాయబడింది చూడండి. 14వ అధ్యాయము 27వ వచనం. ప్రభువు వాగ్దానం చేస్తున్నాడు ఈ సమాధానాన్ని. చదవండి. యోహాను రాసిన సువార్త. చాలు. ప్రభు ఏమంటున్నాడు? నా శాంతిని మీకు ఇస్తున్నాను. ప్రభు పేరు సమాధానకర్త. ఆయన ఈ లోకంలో అనేక మందికి నెమ్మది లేని బ్రతుకులు, సమాధానం లేనటువంటి జీవితాలు జీవించి మరి దేవునికి దూరంగా జీవిస్తున్నాం మనం. అన్నీ ఉన్నాయి అయితే ఏం లేదంటున్నారు? మాకు నెమ్మది లేదు బ్రదర్, మా కుటుంబంలో సమాధానం లేదు. ఇది ఎంత డబ్బులు ఇస్తే దొరుకుతుంది? ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రభు అంటున్నాడు, నా శాంతిని మీకు ఇస్తాను. ఈజ్ ద పీస్ మేకర్ అండ్ పీస్ గివర్. శాంతిని ఇచ్చేటువంటి మన ప్రభు, సమాధానానికి అధిపతి అయినటువంటి మన ప్రభువుని మనం విశ్వసిస్తున్నాం, ఆయన ఆరాధిస్తున్నాం. మరి ఆయన ఏమంటున్నాడంటే ఆ శాంతి సమాధానం ఎలాంటిదంటే శ్రమలలో నీకు నెమ్మది కలుగుతుంది. అదే కదండి. లోకవస్తులకి శ్రమ వస్తే వాళ్ళు అలజడి అయిపోతారు. రెండోది దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నీ మనస్సాక్షిని శుద్ధీకరించి నీకు సమాధానం ఇస్తాడు. మనస్సాక్షి ఏం చేస్తుంది? నిన్ను అల్లకొల్లలో చేస్తుంది. అవును, మనం ఎవరు కొట్టబడలేదు, తిట్టబడలేదు, ఎవరు అడగబడలేదు. దేవుడు మన లోపల ఏం చేస్తాడంటే మనసుని, ఆ మనసు లోపల ఒక సాక్షిని, ఒక అడ్వకేటర్ని పెట్టాడు. ప్రతినిత్యము నువ్వు తప్పు చేసినప్పుడల్లా, నువ్వు పొరపాటు చేసినప్పుడల్లా నీ మనసాక్షి నిన్ను గద్దిస్తా, నీకు నెమ్మది లేకుండా చేస్తుంది. అయితే ప్రభు ఏమంటున్నాడంటే నేను మీ మనసాక్షిని నిర్మూలన చేస్తాను. ఎంత మాట అండి అది!
కాబట్టి మనలో మనకు సమాధానం, మన చుట్టుపక్కల వారితో సమాధానం, దేవుడితో సమాధానం. దేవుడిచ్చే సమాధానం ఎలా ఉంటుందంటే, భూకంపం వస్తే కూడా నువ్వేమంటావు? వస్తే రానియండి, ఏమైపోతుంది. అంతే కదండి. షడ్రకు మెషకు అభిజ్ఞులకి చెప్పారు చెవిలో, నిన్ను అగ్నిలో వేసేస్తారు అని. అప్పుడు వాళ్ళు ఏమంటున్నారు? వేసేయండి, ఏమైపోతుంది. వేసి మన పౌలుకి చెప్తున్నారు, నీకు శిరచ్ఛేదనం కలుగుతుంది. ఆయన ఏమంటున్నాడు? నేను వెడలిపోయి ప్రభుత్వం ఉండడం నాకు మేలు, అది త్వరగా చేస్తే బాగుంటుంది. ఇక ఏం బెదిరిస్తారు వాళ్ళు చెప్పండి? దేవుడితో సమాధానం. కొద్దిమంది చెప్పారు నాకు, సముద్రంలో పోతా ఉంటే ఫస్ట్ అలలు ఉంటాయి, పోయే కొంది ఎలా ఉంటుంది? సముద్రం చాలా నిమ్మలంగా ఉంటుంది, ఏం ఇబ్బంది లేదు అక్కడ. క్రైస్తవుని యొక్క జీవితం, నీలో సమాధానం ఏలితే నీ జీవితం అలా ఉండాలి అంటున్నాను నేను. నువ్వెంత నిమ్మలంగా ఉండాలంటే, సముద్రం మధ్యలోకి పోయిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాంటి జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుని యొక్క వాగ్దానం అది, నేను మీకు శాంతిని అనుగ్రహిస్తాను, మీకు సమాధానం ఇస్తాను. రెండవది వచ్చేసి మనలో మనకు సమాధానం, మనుషుల మధ్య సమాధానం. దేవుని వాక్యం చెప్తుంది, ఇంతకుముందు మనం శత్రువులు కానీ మన మధ్య ఉన్నటువంటి ద్వేషాన్ని, విధిరూపం కలిగిన ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మన ఉభయుల్ని ఏకం చేశాడు ప్రభు. అప్పుడు జాతులు ఉన్నాయి, యూదులు ఉన్నారు కదండి, అన్యులు ఉన్నారు, గ్రీకులు ఉన్నారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క సిద్ధాంతాలు. అవన్నీ కొట్టేసి ఒకటే ఏకం చేసి సమాధానం చేశాడు. కాబట్టి దేవుడే మనకు సమాధానం కలిగించినప్పుడు మనం విరోధంగా ఒకరినొకరు చేసుకోకూడదు. శారీరక సంబంధమైనటువంటి పోరాటాలని మనం చేయకూడదు, పోరాటం చేయకూడదు. పోరాటం అంటే వ్యవహారం, ఉదయం లేచింది మొదలుకొని ఏదో ఒక వ్యవహారం, ఎవరి మీద? చుట్టుపక్కల వాళ్ళు ఉంటారా? వాళ్ళు ఏమనుకున్నారంటే క్రైస్తవులే, వాళ్ళు చర్చికి పోతుంటారు, వాళ్ళని అమాయకులు అనుకున్నారు. మన జోలికి వస్తే కదా తెలిసేది మనం ఎంత అమాయకులు. ఒకటే మాట్లాడు, ఈ బైబిల్ కానీ పక్కన పెడితే అప్పుడు ఉంటుంది, నేను స్వర్ణంలోకి ఏముకు లేకుండా చేస్తాను. ఆ మాటలు ఎట్లా వస్తాయండి క్రైస్తవులకి? వాక్యం ఏం చెప్తుంది? నువ్వు సమాధానంగా ఉండాలా. ఎవరెవరితో? చుట్టుపక్కల వాళ్ళందరితో. వాళ్ళు మన చర్చికి రారు, వాళ్ళు మన వాళ్ళు కాదు, వాళ్ళని ఏమైనా చేయొచ్చు. మన చర్చికి వచ్చే వాళ్ళకైతే మొహమాటం, కానీ వాళ్ళెవరు? మన కులము కాదు, మన గోత్రం కాదు, వాళ్ళు ఎవరో. మరి ఇది కాదు కదా దేవుడు చెప్పేది. అందరితో సాధ్యమైతే ఏమంటున్నాడు? శక్యమైతే అందరితో సమాధానం కలిగి నువ్వు ఉండాలి. కాబట్టి మన పోరాటం ఎవరితో చేయకూడదు? ఎవరు అమాయకులుగా దొరికితే వాళ్ళ మీదకి మన ప్రతాపం చూపించేది. ఎవరి మీదకి మనం పోరాటం చేయకూడదు. బైబిల్ స్టడీలో పలుమార్లు అదే ధ్యానం చేస్తున్నాం కదండి. దావీదు గారికి ఎట్టుందంటే, శత్రువుల్ని నా చెప్పేళ్ళ సున్నం లేక ఎముక లేకుండా చేయాలని ఆయన కోరిక. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు ఆయనకి? నువ్వు అలా చేయడానికి వీలు లేదు, నీకు అధికారం లేదు. ఎవరి మీదకి గొడవలకు పోయేదానికి, రచ్చలు పెట్టుకునేదానికి, పోట్లాటలు పెట్టుకునేదానికి, కొళాయికాడ నీ బిందు ఇసురు కొట్టేసినారు అనుకో, నువ్వు ఫస్ట్ తెచ్చిపెట్టినావు, నీకంటే వెనకొచ్చి ఒక ఏం చేసింది? ఇసురు కొట్టేసింది అనుకో, అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి సిస్టర్స్? పోనీలేమ్మా అయితే, కానీ నువ్వే పెట్టుకో, మీరందరూ పట్టుకున్నాక నేను పట్టుకుంటాను, ఏమి ఇబ్బంది లేదు. అంతటి సమాధానము సహనము రావాలంటున్నా నేను. ఇది ఎవరు నేర్పించిన పాఠం? ఇది నేను చెప్పే పాఠం కాదు. ఎవరు నేర్పించారు? మనకు శాంతిని అనుగ్రహిస్తారన్నాడే మన ప్రభువు. ఆ ప్రభువు చేసి చూపించిన మార్గం ఇది. ఆయన కొరడాలతో కొడుతుంటే
ఆ మొహం మీద గుద్దుతుంటే మొహానికి గుడ్డేసి గుద్ది అప్పుడేమంటున్నారు, నేను కొట్టిన వాళ్ళు ఎవరో గుర్తుపట్టు అంటున్నారు. బా, ఆ కంట్రోల్, ఆ సెల్ఫ్ కంట్రోల్ ఎంతటి అసాధ్యమైన కార్యక్రమం. అయితే ప్రభువుకి సాధ్యమైంది మనకు కూడా సాధ్యం అవ్వాలి. అది నువ్వు ప్రాక్టీస్ చేయలేకపోతే రేపు ప్రభు అడిగితే మనం ఏం చెప్తాము? ఒకటే మాట, వాళ్ళు 10 దెబ్బలు కొడితే నేను ఒక దెబ్బనైనా కొట్టబడలేదా? 10 కాదు 100 దెబ్బలు కొడితే కూడా నువ్వేం చేయాలా? కొట్టించుకోవాల్సింది. అవును, ఉప్పు కారం తినడం లేదా? రోషం రాదా మనిషికి? ఉంటాయి, ఇవన్నీ ఒక పక్కన ఉండాలి. ఎవరి కోసం ఓర్చుకోవాలి మనం? ఎవరు చెప్పారు కాబట్టి ఓర్చుకోవాలి? మన ప్రభువు చెప్పాడు కాబట్టి. యు ఆర్ ఎ క్రిస్టియన్. యేసు ప్రభువుని నువ్వు ధరించుకోను. ఆయన చెప్పినట్టు మనం చేయాలి. ఆయన 100 దెబ్బలు కాదు, ఎన్ని కొరడా దెబ్బలు కొట్టారు. ఆయన ఓర్చుకొని వాళ్ళ కోసం ప్రార్థన చేసినటువంటి ప్రభువారు. అలాంటి సమాధానము నిన్ను ఏలాలని రాసింది వాక్యం. ఆ ఏలేదానికి నువ్వేం చేయాలంటే వెతకాలి. కాబట్టి క్రైస్తవులు పోరాడాల్సింది వేరే ఉంది. మనం పోరాడాల్సింది శరీరానుసారులతో కాదు, కానీ దుష్టుల యొక్క సమూహాలు ఉన్నాయి, అపవాదం ఉంది. వాళ్ళు ఉన్నారు, మన కంటికి కనబడినటువంటి వ్యక్తులు, కొద్దిమంది శక్తులు నిన్ను దేవుని దగ్గరికి రానికుండా అడ్డుపడేటువంటి వాళ్ళు ఉన్నారు. అప్పుడు నువ్వేం చేయాలంటే నిజంగా కత్తి ధరించాల్సిందే, నీ నడుముకు దట్టి ధరించాల్సిందే, తలకి శిరస్థానం పెట్టుకోవాల్సిందే. ఆ కత్తి తీసి ఎవరిని ఎదిరించాలా? దుష్టుణ్ణి ఎదిరించాలి నువ్వు. వాడు ఎంత ప్రమాదం అంటే, దేవుడు ఏర్పాటు చేసిన యుగ యుగాలు ఆనందంగా గడిపేటువంటి ఆ పరలోక రాజ్యానికి దూరంగా చేస్తాడు నేను. ఒకవేళ నీ శరీరాన్ని ఏం చేయకపోవచ్చేమో, అయితే నీ ఆత్మని ఏం చేస్తాడంటే చంపుతాడు. దాంతో పోరాడాలి, కానీ శరీరానుసారులతో మనం పోరాడకూడదు. అదే కదండి, మన చుట్టుపక్కల వాళ్ళతో వ్యవహారం. ఎవరు దొరకపోతే మన ఇంట్లో వాళ్ళే. అదే కదా, ఆ రోజు ఎవరు దొరకలా, ఎవరి పాటికి వాళ్ళు పనుల్లో ఉన్నారు, నువ్వు తీరిగ్గా ఉండవు, అప్పుడు వ్యవహారం కావాల్సి వచ్చి అప్పుడు ఎవరితో వేసుకోవాలా? భర్త అయితే భార్యతో, భార్య అయితే భర్తతో, బిడ్డలు. ఈ విధంగా అసమాధాన స్థితిలో చేరి దేవుడిచ్చే సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. ప్రియమైన సహోదరులారా, 2 విషయాలు వెతకాలని చెప్పాను నేను. మొదటిది ఏంది? దేవుణ్ణి వెతకాలి. రెండవది సమాధానాన్ని వెతకాలి. 3వ విషయం చెప్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ. అందరికీ కంటతైన వాక్యం ఇది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 33వ. అవును, చాలు. దేవుడు చెప్తున్నాడు ఈ మాటను. మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి మీరు. అప్పుడు మీరు దేనికోసం వెతుకుతున్నారు, దేనికోసం మీ సమయాన్ని ఉపయోగిస్తున్నారు, అవన్నిటినీ మీరు దేవుడు ఏం చేస్తాడు? ఫ్రీగా ఇస్తాడు, మీకు గిఫ్ట్గా ఇస్తాడు. అయితే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, యూ హ్యావ్ టు సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ రైచియస్నెస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. ఆ నీతి రాజ్యము ఎలా ఉంటుంది అని అంటే, వాక్యం చెప్తుంది, దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము ఇంకోటి ఉంది, పరిశుద్ధ ఆత్మ యందలి. అది అందుకు ఎతకాల ఆయన రాజ్యాన్ని. ఆ రాజ్యంలో ఏముంటుందంటే, భోజనము పానానికి పెద్ద ప్రాముఖ్యత కాదు. నీతి ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, మరి పరిశుద్ధ ఆత్మ యొక్క ఆనందము అందులో ఉంటుంది. ఆ ఆనందాన్ని అనుభవించేదానికే మనందరం ఇక్కడికి వచ్చాం. కొంతమంది చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు, చాలా పనులు మానుకొని ఇక్కడికి వచ్చారు.
ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క ఆనందం. ఆ రాజ్యంలో మనం ఎలా ప్రవేశించాలి? ఇంకో ప్రశ్న ఏంటంటే ఆ రాజ్యం ఎక్కడుందో చాలామంది తెలియటం లేదు. ప్రభు అంటున్నాడు అది ఎక్కడో లేదు, మీ మధ్యలో ఉంది. ఇంకో మాట కూడా చెప్పాడు ప్రభు. దేవుని వాక్యం అంటే అది ఎలా ఉంటుందో ఎక్కడుంటుందో అనుకోబాకండి, అది మీ నోట్లోనే ఉంది. చూడండి ఎంత దగ్గరకు తెచ్చాడు దేవుడు ఆయన రాజ్యాన్ని, ఆయన వాక్యాన్ని, నీతిని ఒక్క అడిగేస్తే మనకు అనుగ్రహించబడుతుంది. నికోదేముకు కూడా తెలియలేదు, యూదుల యొక్క బోధకుడికి తెలియలేదు. ఆయన అడిగాడు ఆయన రాజ్యం అంటే ఏంది, ఆ రాజ్యంలో నేను ఎలా ప్రవేశించాలంటే ప్రభు ఏం చెప్పాడు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ ఆ రాజ్యంలో ప్రవేశించలేడు. కాబట్టి ఆ రాజ్యంలో ప్రవేశించేదానికి ఒక వ్యక్తి మారు మనసు పొంది బాప్తిస్తం తీసుకొని ఆ రాజ్యంలో చేరితే అప్పుడు నీకేం అనుగ్రహించబడుతుందంటే ఆ దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ యొక్క ఆనందము నీకు అనుగ్రహించబడుతుంది. ప్రభు ఒక మాట చెప్పాడు ఆయన ఉన్నప్పుడు, ఒక ఉపమానం చెప్పాడు. ఆ గొర్రెల్ని మేకల్ని వేరు చేస్తాడు. ఆ కుడిపక్క వారికి ఒక వాగ్దానం చెప్పాడు, నా తండ్రి చేత ఆశీర్వదించబడినారు వారులారా, లోకము పుట్టిన మొదలుకొని మీకోసం ఏర్పాటు చేసిన నిత్య రాజ్యాన్ని మీరేం చేస్తారంటే స్వతంత్రించుకోండి. రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి రాజు కొడుకులకి అవకాశం ఉంటుంది, మనకు కాదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని కూడా రాజులుగాను యాజకులుగాను చేసి ఆ రాజ్యంలోకి వారసులుగా మనం చేస్తున్నాడు. అలాంటి రాజ్యాన్ని మనం వెతకాలి కదా, మరి ఆ రాజ్యంలో మనం పాల్గొనాలి కదా. 3 అంశాలు చెప్పాను నేను. వెతకుడి మీకు దొరుకును. ఏం వెతకాలి? బ్రదర్స్ వాడు చెప్తారు. ఫస్ట్ దేవుణ్ణి ఎలా ఎతకాలి? విశ్వాసంతో. రెండోది ఆయన దొరికే కాలంలోనే వెతకాలి. ఆ రెండో పాయింట్ మీరు చెప్పండి సిస్టర్. సమాధానాన్ని వెతికి వెంటాడాలి. మూడోది ఆయన రాజ్యాన్ని. చివరి పాయింట్ చెప్పి నేను ముగిస్తున్నాను. ఇదేంటంటే ఆ తరువాత వెతకడం దౌర్భాగ్యం. అదొక పాయింట్. అది ఆ తర్వాత అంటే ఏ తర్వాత? చేతులు కాలినాక ఆకులు పట్టుకోవడం అది దౌర్భాగ్యం. అంటే అప్పుడు వెతికినా కూడా నీకు ఏ ప్రయోజనం లేదంటున్నాడు. ఒక వాక్యాన్ని చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం చదవండి. అవును. అవునండి. ఆ తర్వాత ఆశీర్వాదం పొందుకొని కన్నీరు విడుస్తూ దానికోసం శ్రద్ధతో వెతికినాను, వారు నమ్ముకున్న అవకాశం దొరక విసర్జింపబడండి మీరు. ఆ తర్వాత ఏ తర్వాత? అది అంతా పోగొట్టుకొని శ్రద్ధగా కన్నీళ్ళు విడుస్తా వెతికినా కూడా అప్పుడు ఏం జరగలేదు. ఆయనకి జ్యేష్ఠత్వపు హక్కు విలువ తెలియలేదు, ఆయనకి తెలియలేదు. పోగొట్టుకునేసాడు. ఎట పోగొట్టుకున్నాడు? ఏం కూర వండాడు తమ్ముడు? చిక్కుడుకాయ కూర. నాకు మా ఇంట్లో చిక్కుడుకాయ కూర చేయనప్పుడు అలా అది గుర్తు వస్తుంది. ఈ చిక్కుడుకాయ కూర ఎంత పని చేసింది ఎంత పని చేసింది? యేసుని భ్రష్టుడిగా చేసింది చిక్కుడుకాయ కూర. ఎంత ప్రమాదం ఉన్నది ఆ దీంట్లో. అదేం పొట్టేలు కూర కాదు, చికెన్ బిర్యానీ కాదు. దేనికోసం అంటే ఒక్కోసారి ఎందుకు వాక్యంలో రాయబడిందంటే చాలా తుచ్చమైన వాటి కోసం, చిన్న విషయాల కోసము దేవుణ్ణి పోగొట్టుకునే ప్రమాదం ఉంటుంది అని రాయబడింది ఆ వాక్యాలు.
మనం ఎప్పుడు కూడా వాటిని దాటిపోవడానికి వీలు లేదు అని మనం తెలుసుకోవాలి. జ్యేష్ఠత్వపు విలువ తన చేతిలో ఉన్నప్పుడు తెలియలేదు ఆయనకి. జ్యేష్ఠుడిగా ఉంటే ఎన్ని ఆశీర్వాదాలు, ఆ తర్వాత తమ్ముడిని చూస్తే కానీ తెలియలేదు కదా. ఎవరికి పోయింది? ఆటోమేటిక్గా ఎవరికి వెళ్ళిపోయింది అది? మరి యాకోబు ఎంత ఆశీర్వాదం. ఒక మనిషి ఒక రాజ్యం అయ్యాడు కదండి. ఒక రాజ్యం ఏంది, ఒక దేశం అయ్యాడు. చాలా ఆశ్చర్యం నాకు. ఒకే మనిషి చేతిలో కర్ర, ధరించేదానికి గుడ్డలు, అంతే, ఇంకేం లేవు. వట్టివాడిగా పోయాడు. దేవుడు ఆశీర్వదించి గొప్ప జనం కదండి, ఒక దేశం, ఇశ్రాయేలు దేశం అయింది. అంతేకాకుండా ఆ దేశంలో, ఆ వాగ్దానంలో మనందరం కూడా పాల్గొంటున్నాం. మనందరం కూడా వారసులం అయ్యాము, ఒక అన్నిలో మనం. కాబట్టి చేతిలో ఉండగా జార విడుచుకున్నాడు. కృప దగ్గరగా ఉండగా విడిచివేయటం, అంతే కదండి. దేవుడు మనకు దగ్గరగా దొరికే కాలంలో ఎతకాలి మనం. ఆయన దూరం అయిపోయినాక వెతకడానికి వీలు లేదు. వెతికినా కూడా ప్రయోజనం లేదు. సమాధాన పడేటువంటి అవకాశం ఉన్నప్పుడే నువ్వు సమాధాన పడాలి. అది పోయిన తర్వాత నువ్వెంత వెతికినా కూడా ప్రయోజనం లేదు అంటున్నాను. దేవుని రాజ్యం, నీతి నీకు దగ్గరలో ఉంది, చాలా సులభంగా ఉంది, అందుబాటులో ఉంది. దాన్ని నువ్వు జార విడుచుకుంటే ఆ తర్వాత నువ్వు ప్రవేశించాలన్నా ప్రవేశించలేని పరిస్థితులు వస్తాయి. ప్రభు ఒక ఉపమానం చెప్పాడు. ఉపమానం చదువుతుంది, లోకాసు వార్త 13వ అధ్యాయము 25వ వచనంలోని. ఇంటి యజమాని లేచి తలుపు వేసిన తర్వాత వెలుపల నుంచి తలుపు తట్టి, అయ్యా నాకు తలుపు తీయమని ఆరంభించినప్పుడు ఆయన మీరు ఎక్కడ వారో నరకమని ఉత్తరం మీకు చెప్తున్నాను. అందుకు మీరు ఈ సంతమందు మేము తిని కాల్చుకునే మీరు మా వీధిలో భోజించే అని చెప్పాలి. అప్పుడు ఆయన మీరు ఎక్కడ వారో మేము నరకమని మీతో చెప్తున్నాను. చాలు. ఇంటి యజమానుడు ఏం చేయన్నాడు? తలుపు వేసేసాడు. మరి ఆ ప్రియుడు తలుపు తడతా ఉన్నప్పుడు నేను తీయలేదు. అప్పుడు తలుపు తీసేటప్పటికి, అంటే నువ్వు తీరిక చేసుకొని నీ పనులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తలుపు తీసేటప్పటికి నా ప్రియుడు అంతలోనే వెళ్ళిపోయినాడు. అది పరమగీతాల్లో రాయబడి శ్రేష్టమైన మాట. నీ ప్రియుడు నిన్ను ఇష్టపడి నీతో నివాసం చేయాలని తలుపు తడతా ఉంటే నువ్వు తలుపు తీయలేదు. నువ్వు అన్నీ తీరిక చూసుకొని అప్పుడు తలుపు తీస్తే ఆయన వెళ్ళిపోయినాడు. ఆయన మరి తలుపు తీసున్నప్పుడు నువ్వు పోకుండా ఆయన తలుపు వేసేసాడు. అప్పుడు తలుపు తెడితే అప్పుడు యజమానుడు ఏమన్నాడు? నువ్వెవరో నాకు లేదు. అయ్యా, మన ఇద్దరం ఫ్రెండ్స్ కదా, మనిద్దరం వీధిలో కలుసుకొని మాట్లాడుకున్నాం కదా అంటే, అది నేను మర్చిపోయాను, నువ్వెవరివో నాకు తెలియదు. ఆ తరువాత వెతకగోరి మరి ప్రయోజనం పొందకుండా భ్రష్టులైపోయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. ప్రియమైన సోదరి సోదరులారా, దేవుడు వెతికే వారికి ఫలం దయచేస్తానన్నారు. వెతికితే మీకు దొరుకుతానని చెప్పాడు. దేవుణ్ణి వెతకాలి. ఎలా వెతకాలంటే విశ్వాసంతో వెతకాలి, నిబంధనతో వెతకాలి, ఆయన దొరికే కాలంలో వెతకాలి. రెండవది సమాధానాన్ని వెతకాలి. మూడవది ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. నాలుగవది అవన్నీ గడిచిపోయిన తర్వాత నువ్వు వెతికినా కూడా ప్రయోజనము లేదు. మనలాంటి దౌర్భాగ్యులు ఇంకెవరూ లేనటువంటి పరిస్థితిలో ఉంటారు. మన సోదరి సోదరులారా, నాకు ఇవ్వండి ఈ సమయంలో కొన్ని విషయాల్లో నేను మీతో పంచుకునే అవకాశం దేవుడిచ్చాడు. మీరందరూ ఇంతవరకు నాతో కలిసి ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నందుకు ప్రభువు నామమున వందనాలు చెల్లించుకుంటూ నేను ముగిస్తాను.